కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన చెప్పాలని ఉందిలో పట్టించుకోనితనం పనికిరాదు అన్న ప్రయోజనాత్మకమైన విషయం మీద ఆలోచనాత్మకంగా ఆచరణయోగ్యంగా ఉండే విధంగా ఈ వీడియోని నా స్వరంతో మీ ముందు ఉంచబోతున్నాను. ఇది నేనేదో ఆషామాషిగా రాసిన అంశం కాదని, సీరియస్గా ఆలోచించి రాసిన విషయమని నా టాక్ చివరి వరకు వచ్చేసరికి మీకే పూర్తిగా అవగాహనకు వస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పట్టించుకోనితనం పనికిరాదు అన్న సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. జీవితంలో డిసిప్లిన్ అనేది చిన్న చిన్న విషయాలతోనే చిన్నతనం నుంచే మొదలవ్వాలి. ఇంకా చిన్నతనం కదా, కొంచెం పెద్దయిన తర్వాత నేర్చుకుంటాళ్లే అని పిల్లల్ని అతి ప్రేమతోనో జాలితోనో చెప్పవలసినవి చెప్పకుండా, క్రమశిక్షణ అనేది నేర్పకుండా వదిలేస్తే వాడితో చేయించాల్సిన పనులను కూడా మనమే చేసి వాడిని అతిగా పట్టించుకుంటే అది తల్లిదండ్రుల పెంపకం లోపమే గాక వాడి భవిష్యత్ జీవితానికి చాలా నష్టం కూడా. ఒక్కొక్క వ్యక్తి కూడి అంతా కలిస్తేనే ఈ సమాజం గనక ఈ సమాజానికి కూడా అది చాలా నష్టం. పిల్లల మనసులు ఎటు వంచితే అటు వంగే లేత తీగల్లాంటివి. ఏ సపోర్టు కల్పించకుండా అలా వదిలేస్తే ఎదుగు బొదుగు లేకుండా పోతాయి. లైఫ్ విషయానికి వచ్చినా అంతే. పిల్లలు శారీరకంగా ఎదగవలసిన దానికన్నా ఎక్కువే ఎదుగుతారు, కానీ వ్యక్తిత్వపరంగా మాత్రం గిడసవారే ఉంటారు. అందుకే పిల్లలకు ఎదుగుతున్న వయసు నుంచే చిన్న చిన్న పనులతో డబ్బు విలువను, అవి ఎంత కష్టపడితే వస్తున్నాయి అన్న అవగాహనను, అనవసర ఖర్చులు చేయకుండా ఆడంబరాలకు పోకుండా పొదుపు చేయటాన్ని ముందు మనం ఆచరించటం ద్వారా వాళ్ళు గ్రహించి నేర్చుకునేలా చేయాలి. నీళ్లు, విద్యుత్తు, వస్త్రాలు వృధా చేయకుండా ఎలా వాడాలో చెప్పాలి. ఇంటి పని కానీ బయట పని కానీ మొత్తం ఒక్కళ్ళ మీదే వేసి ఎదుటి వాళ్లకు పని భారాన్ని పెంచుతూ తను మాత్రం స్వార్థంతో సోమరితనంతో కూర్చుని పనులు చేయించుకోవటం అనేది పట్టించుకోనితనం కిందికి వస్తుంది. మనిషిలో ఎప్పుడైతే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, సోమరితనం, మందకొడితనం వచ్చి చేరతాయో అప్పుడే ఈ మనస్తత్వం వాళ్ళలో వచ్చి చేరుతుంది. ట్యాప్ తిప్పి నీళ్ల వాడకం అయిపోగానే దాన్ని బంద్ చేయకపోవటం, బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఫ్యాన్లు లేక ఏసీలు బంద్ చేసి రాకపోవటం, తిన్న ప్లేటు తిన్నట్టు కడగకుండా సింకులో పడేయటం, పప్పులు కూరలు ప్లేట్లో ఎక్కువ వడ్డించుకొని ఎక్కసమై వదిలేసి చెత్తబుట్టలో పారేయటం వంటివి అతని నిర్లక్ష్య ధోరణిని, ఏదీ పట్టించుకోని మనస్తత్వాన్ని పట్టియిస్తుంది. ఏదైనా మోసేవాడికి తెలుస్తుంది బరువు. అది వస్తువైనా బతుకు భారమైనా. సంసార సాగరంలో మునిగి తేలుతున్న వాడికి తెలుస్తుంది దాని లోతెంతో. నొప్పిని భరిస్తున్న వాడికి తెలుస్తుంది అది ఎంత బాధాకరమో. అంతేగాని చేతులొప్పుకుంటూ నడిచేవాడికి, హాయిగా ఒడ్డున కూర్చుని బీచ్లోని చల్లగాలులను ఎంజాయ్ చేసేవాడికి ఏం తెలుస్తుంది? ఆ మోసేవాడు బాధ్యతను నెత్తికెత్తుకున్న ఇంటి యజమాని కావచ్చు, సమాజ బాగోగులను పట్టించుకునే సంస్కర్త కావచ్చు, రాష్ట్ర లేక దేశ పరిపాలకుడు కావచ్చు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటిని బట్టి మన జీవన విధానంలో కూడా మార్పు చేర్పులను తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సవరణలు, సంస్కరణలు ఒక్కోసారి అవసరం పడతాయి. అందుకే మొన్నీ మధ్య మన భారత ప్రధాని ఒక సందర్భంలో తను ఒక సామాన్య పౌరుడిలా దేశ ప్రజలను ఉద్దేశించి దేశ పరిస్థితులను, యుద్ధాల వల్ల దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను వివరించారు. అందరూ పొదుపు చేయాలి, అందరూ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. సప్లై కొరత కారణంగా పెట్రోలు, డీజిలు అస్సలు లభించని పరిస్థితులు ముందు రావచ్చు. గ్యాస్ సిలిండర్ లభ్యమవటం కష్టం కావచ్చు. కనుక ఇప్పటి నుంచే వాటిని తగిన మోతాదులో పొదుపుగా తప్పనిసరి పనులకు మాత్రమే ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోండి. బంగారాన్ని విపరీతంగా కొనటం వల్లనే
వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనుక 1 సంవత్సరం పాటైనా బంగారాన్ని కొనుగోలు చేయకండి. వాహనాలను ఎక్కువగా వాడకుండా మెట్రోలో ప్రయాణించండి. ఆన్లైన్ సేవలను అందుకుంటూ ఇంట్లోని మీ ఆఫీస్ పని, మీటింగులను నిర్వర్తించండి అని చిన్నపిల్లలకు పాఠం చెప్పినట్టు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. డెమోక్రసీ అంటే ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించింది అదంతా వింటుంటే నాకు. ఓట్ల కోసం లేని గొప్పలు చెప్పుకుంటూ అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ అది చేస్తాం ఇది చేస్తాం అని వాగ్దానాలు చేసి చివరకు చెయ్యలేకపోతే ఆ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందుల పాలవుతారో. దాని బదులు ఉన్నది ఉన్నట్టు వివరించి ముందుగా ప్రజలను హెచ్చరించో బుజ్జగించో చెప్తే వాళ్లకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు చేసుకోవటానికి సమయం ఉంటుంది కదా. ప్రభుత్వం చేసే పనులలో ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. పరిపాలిస్తున్నది ఏ పార్టీ అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. పార్టీ ఏదైనా ప్రభుత్వం అంటే ఇలా జవాబుదారీతనంతో ఉండాలి అన్నది విషయం. అంత పెద్ద పదవిలో ఉన్న దేశ ప్రధానే స్వయంగా ప్రజల ముందుకు వచ్చి చిన్న చిన్న విషయాలను కూడా వాళ్లకు తెలియచెప్పి అలర్ట్ చేయటం వల్ల దేశ ప్రధానే అంత నిరాడంబరంగా అంత సింప్లిసిటీతో ఉన్నప్పుడు, మనల్ని అంతగా పట్టించుకుంటున్నప్పుడు మనమెందుకు ఆయన చెప్పినట్టు ఉండకూడదు? ఆయన చెప్పేది మన మంచికే కదా అన్న ఆలోచన ప్రజానీకంలో వస్తుంది. ప్రజలను పట్టించుకోవలటం వలన వాళ్లలో కలిగే ఆలోచన విధానం ఇది. ఇంటి పెద్దలు ఆర్భాటాలు, అధిక ఖర్చులు లేని అతి సామాన్య జీవితం గడుపుతూ డబ్బు విలువ, జీవితం విలువ, జీవితంలోని క్రమశిక్షణ ఆవశ్యకత తెలుసుకొని ప్రవర్తిస్తే అది చూసి పిల్లలు ఆ జీవితానికి అలవాటు పడి వాళ్ళు అలాగే లైఫ్ని లీడ్ చేస్తారు. సింప్లిసిటీలో ఎంత అందం, ఆనందం, హుందాతనం ఉంటాయండి. ఆ జీవన విధానం ఎంతమందినైనా ఇట్టే ఆకర్షించేదు. అంతా అలాంటి వాళ్లకు దగ్గరవటమే కాక ఎంతమందికి వాళ్ళు ఆదర్శప్రాయాలు కాగలుగుతారు. ఒక వ్యక్తిగా ప్రతి మనిషి సక్రమంగా జీవించటం నేర్చుకుంటే అది అతని కుటుంబం మీదే కాక ఈ సమాజం మీద, ఈ దేశం మీద, ఈ ప్రపంచం మీదే మంచి ప్రభావాన్ని చూపించగలుగుతుంది. మన ఇల్లు మనకు ఎలాగో మన సమాజం కూడా మనకు అలాగే అన్న భావం అందరి మనసుల్లో కలిగినప్పుడు దాని పట్ల కూడా బాధ్యతాయుతంగా మెలగలుగుతారు. పబ్లిక్ అంటే మనమే, పబ్లిక్ ప్రాపర్టీ అంటే మనదే. మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన వీధులను, మన పబ్లిక్ పార్కులను, బీచ్లను, అందరూ వచ్చిపోయే మన ఆధ్యాత్మిక స్థలాలైన పుణ్యక్షేత్రాలను, పుణ్యతీర్థాలను, నదులను, కొండలను, గుట్టలను కూడా శుభ్రంగా ఉంచుకోవటంలో మన పాత్రను మనం నిర్వర్తించగలగాలి. నేనొక్కడిని చేయకపోతే ఏమైంది అనో, నాకేం పట్టింది ఎదుటివాడు చూసుకుంటాళ్లే అనో అనుకుంటే సమాజంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే అన్నట్టు తయారై దుర్గంధభరితం, కాలుష్య కాసారం అన్నట్టుగా తయారవుతుంది. అలాగే సాటి వ్యక్తి పట్ల అతను ముక్కు ముఖం తెలియని అపరిచితుడు అయినా అవసరం పడినప్పుడు సాయం చేయటం, ప్రమాదంలో ఉన్నప్పుడు చెయ్యి ఆసరా ఇచ్చి కాపాడటం అన్నవి అవతలి వ్యక్తికి వ్యక్తిగత ప్రయోజనాన్ని కలిగించడమే కాక మనిషి పుట్టినందుకు సాయం చేసిన అతనిలో మానవత్వం మేలుకొన్నట్టు అవుతుంది. అంతేకాని రోడ్డు మీద యాక్సిడెంట్ అయి ఒక మనిషి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే చూసి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం అన్నది అది హృదయం లేని అమానవీయ చర్యగా విమర్శలకు గురవుతుంది. టీవీ వార్తలలో ఒక్కోసారి క్లిప్పింగ్స్లో కనిపించే కొన్ని దృశ్యాలు వీక్షకులకు వీళ్ళు మనుషులేనా, ఈ సమాజ జీవులేనా అన్న అనుమానం వచ్చి కోపాన్ని తెప్పిస్తుంటుంది. ఉల్లిగడ్డల లారీ బోల్తాపడి యాక్సిడెంట్ అయితే పరుగున వెళ్లి సంచీలు తెచ్చుకుని ఎవరికి దొరికిన వాటిని వాళ్ళు సంచీల్లో నింపుకోవటం, ట్యాంకర్ అదుపు తప్పి పడిపోయి పెట్రోల్ లీక్ అవుతుంటే సీసాలు, డబ్బాలు తెచ్చుకొని అందులో ఆ పెట్రోల్ని నింపుకోవటం చూస్తుంటే ఆ స్వార్థపూరిత చర్య, ఆ కకృతితనం వీక్షకులను ముక్కు మీద వేలేసుకునేలా చేస్తాయి.
స్వార్థానికి, డబ్బు కక్కుర్తికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. దాని బదులు ఆ యాక్సిడెంట్లో ఎవరైనా గాయపడ్డారా అని చూడటం, పడితే అత్యవసర సేవల కోసం అంబులెన్స్ను పిలవటం వంటివి మానవీయతను చాటుకునే మంచి పనులు గాని కాక పట్టించుకునే తత్వం ఉన్న మనిషిగా అతను అందరి ప్రశంసలను అందుకుంటాడు. మనం బయటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మన కుటుంబ సభ్యులు మనతో ఉండరు. ఒంటరిగా వెళుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి దిక్కు? చుట్టుపక్కల ఉన్న పాదచారులు, వాహన చోదకులు తప్ప. వాళ్ళు పట్టించుకోకపోతే అతని సెల్లో నుంచి తన ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషాదాన్ని ఇన్ఫామ్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా అతని జేబులోని స్మార్ట్ ఫోన్ని ఎలా కొట్టేద్దామా, ఆ స్త్రీ ఒంటి మీది నగలు ఎలా కాజేద్దామా అన్న ఆలోచనలు వచ్చే వాళ్ళని గురించి ఇంకా ఏం చెప్పాలి? వాళ్ళ దిగజారుడు మనస్తత్వాన్ని ఎంతగా అంచనా వేసినా తక్కువే కదా. ఇప్పుడున్న రవాణా సౌకర్యాలు, వార్తా ప్రసార సాధనాలు, వీటి మూలంగా ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం అన్నంతగా దగ్గరైంది. ఎక్కడేం జరిగినా వెంటనే ప్రపంచమంతా తెలిసిపోతున్నాయి. కనుక ఏమో నాకేం తెలుసు అనో, ఎవరెలా పోతే నాకేం పట్టింది అనో అని తప్పించుకోవాలని చూస్తే బాధ్యతారహితుడు అనే ముద్ర సదరు వ్యక్తుల మీద చాలా అసహ్యంగా పడుతుంది. ఏ ప్రాంతంలోనైనా కరువు కాటకాలు, ఉప్పెనలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు నిర్వర్తించకపోయినా కనీసం మన ఇంట్లో మనం కూర్చునైనా మన స్పందనను తెలియచేయటం, దాన్ని మాధ్యమాల ద్వారా అక్కడి బాధితులకు అందించటం, ఆన్లైన్ సౌకర్యాలను ఉపయోగించుకొని వాళ్లకు ఆర్థిక సహాయం చేయొచ్చు కదా. మనసుంటే మార్గం ఉంటుంది, గుండెల్లో తడి ఉంటే అది ఆర్ద్రమవుతుంది. అంతేకాని ఎవరెలా పోతే నాకేంటి, వాళ్ళేమైనా నాకు కావలసిన వాళ్ళ అని ఉదాసీనత వహించటం మానవత్వం కాదు. మనం ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయగలిగితే మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దైవం మానుష రూపేణ అన్నట్టు సాటి మనిషి దేవుళ్ళ సమయానికి వచ్చి సహాయం చేస్తాడు. చేసిన పుణ్యం ఎప్పుడూ ఊరికే పోదు, ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తుంది అని పెద్దలు అనేది అందుకే. ప్రతి మనిషి జీవితంలో చిన్నవో పెద్దవో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తలెత్తినప్పుడు ఎదుటి మనిషి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ఏ బాధో ఏ నొప్పో వస్తే వెంటనే వెళ్ళి మనం సహాయం చేయము, ఓదార్చి ఊరడించము. పక్కింట్లో ఎవరికైనా కష్టం వస్తే కూడా అలాగే అండగా నిలబడి ధైర్యం చెప్పి రావాలి. మన ఊరి సమస్య, మన రాష్ట్ర సమస్య, మన దేశ సమస్య కూడా మన సమస్యగా భావించి ఆ సమస్యకు నివారణ లేక పరిష్కారం చర్యలలో భుజం ఆసరా ఇచ్చి ఆదుకోవాలి. ఆ తర్వాత ప్రపంచ సమస్యలను పట్టించుకునే స్థాయికి ఎదగాలి. అలా కాక నాకేం పట్టింది అనుకొని పట్టించుకోని తనాన్ని, నిర్లక్ష్యాన్ని చూపితే రేపు మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అలాగే అనుకుంటే మనల్ని ఆదుకునే నాథుడు ఉండడు. జడ పదార్థాలైన చెట్టు మనిషికి ఆకలితో ఉన్నప్పుడు ఫలాన్ని, ఎండన పడి వచ్చినప్పుడు నీడను, చల్లటి గాలిని ఇస్తుంది. సరస్సు దప్పికతో ఉన్న వానికి నీళ్లను ఇస్తుంది. ఇటుక, సిమెంటు, కలపతో కట్టిన ఇల్లు జీవితాంతం మనిషికి ఆశ్రయం ఇస్తుంది. అంతేగాక ప్రకృతిలోని పక్షి, పశువు, పురుగు ఇవన్నీ మన అవసరాన్ని తెలుసుకుని మన సేవ చేస్తూ మనను గురించి నిరంతరం పట్టించుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు బుద్ధి, జ్ఞానం ఉన్న మనిషి సాటి మనిషి గురించి పట్టించుకోకపోవటం ఎలా? ఎందుకు? ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకోగలిగితే మనలోని వివేకం మేల్కొంటుంది, వ్యక్తిత్వం వికాసం పొందుతుంది. మనుషులంతా ఒకరికి ఒకరు అండగా, తోడు నీడగా ఉంటారు అని చెప్తూ ఇంతటితో ఈ వీడియోని ఇక ముగిస్తున్నాను. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలుపుతూ చక్కటి కామెంట్ని పెట్టండి. మళ్ళీ వచ్చే వారం చెప్పాలని ఉందిలో కలుద్దాం. అందాక సెలవు. ధన్యవాదాలు.